హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్. సో ఈ రోజు అయితే మొదటిసారిగా నేను శ్రావణ గౌరీ వ్రతం అనేది చేసుకుంటున్నాను. సో బేసిక్గా నాకు కూడా తెలియదు ప్రొసీజర్. నేనైతే ఆన్లైన్లో చూసాను. సో మార్నింగ్ అయితే చక్కగా ఇలా రెడీ అయిపోయాను అండ్ ఇల్లంతా క్లీన్ చేసుకుని దేవుడి రూమ్ అంతా ఇట్లా నీట్గా అమర్చుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఒక పీట పెట్టి దాని మీద క్లాత్ పెట్టి ఇంకా మనకి గౌరీదేవి అమ్మవారు లేకపోతే శివుడి బొమ్మ పెట్టుకోవచ్చు అన్నారనమాట. శివుడు పార్వతి కలిసి ఉన్నది. సో ఆ తర్వాత నేను ఇంకా 1 by 1 చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 2 పసుపు ముద్దలు చేస్తున్నాను. సో ఒకటేమో అమ్మవారు గౌరీమాత, ఇంకోటేమో వినాయకుడికి. ఫస్ట్ అయితే వినాయకుడిని పూజ చేయాలి కదా, సో అందుకని కొంచెం వినాయకుడిని చిన్నగా, గౌరీమాతను పెద్దగా అయితే చేసుకుంటున్నాను. సో దీన్ని అయితే కొంచెం పాలు పన్నీరు కలిపి ఆ తర్వాత అయితే ఇక్కడ పొంగలి చేసుకున్నాను అండ్ పెసరపప్పు కూడా చేసుకున్నాను. సో ఇప్పుడైతే అమ్మవారికి చక్కగా దీపారాధన స్టార్ట్ చేశాను. సో అమ్మవారికి ఒక చీర, జాకెట్, తాంబూలం సమర్పించాను. పంచామృతాలు అన్నీ రెడీ చేసుకున్నాను. ప్రసాదాలు, పళ్ళు, నైవేద్యం, పూలు, పసుపు, కుంకుమ. మెయిన్గా గౌరీ వ్రతంకి కావాల్సింది పసుపు కుంకుమ అండి. అదైతే ముందుగా సిద్ధం చేసుకున్నాను. సో ఏ విఘ్నాలు లేకుండా ఈ పూజ జరగాలని ఫస్ట్ గణపతికి అయితే పూజ చేసుకుంటున్నాను. ఓం గం గణపతియే నమః అని మనసులో అనుకుంటూ తాంబూలం సమర్పించి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టాను. ఏ విఘ్నాలు లేకుండా ఈ గౌరీ వ్రతం కంప్లీట్ అవ్వాలని ఆ తండ్రికి మనవి చేసుకున్నాను. ఇదిగోండి గౌరీమాత ఎంత చక్కగా కూర్చుందో కదా. సో ఇప్పుడైతే అమ్మవారికి ఫస్ట్ చీర అన్ని చూపించేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. ఈ కథ అయితే నేను ఆన్లైన్లో చూశాను అనమాట, క్రోమ్లో. గౌరీమాత స్తోత్రాలు చదివి శ్రావణ గౌరీ కథ చదివాను. సో ఇంకా కుంకుమతో మంచిగా పూజ చేశాక ఇంకా అమ్మవారికి ధూపం, దీపం నైవేద్యాలతో సమర్పించాను. సో బేసిక్గా ఈ గౌరీ వ్రతంకి ఏంటంటే ఆనవాయితీ వైజ్గా చేస్తుంటారు. సో నాకైతే ఏ ఆనవాయితీ లేదు. నేను పెద్దలు చెప్పినట్టుగా కొన్ని వీడియోస్ రిఫరెన్స్ గూగుల్లో చూసినట్టుగా సో నేను చేశానన్నమాట. సో ఫైనల్గా అయితే ఫస్ట్ టైం నేను శ్రావణ మంగళ గౌరీ వ్రతం అయితే చేసుకున్నాను. చాలా బాగుంది. చాలా సింపుల్గా, నీట్గా, తొందరగా అయిపోయిందనమాట పూజ మాత్రం. సో అమ్మవారి దీవెనలతో ఉండాలని, మనం ఎప్పుడు సౌభాగ్యంగా కలకల్లాడుతూ ఉండాలని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ మా చిట్టి తల్లి చూడండి ఎంత చక్కగా పూజ చేస్తుందో. సో ఈ విధంగా అయితే మంగళ గౌరీ వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి. అమ్మవారు అయితే ఫుల్గా కుంకుమతో నిండిపోయింది. సో మెయిన్గా పసుపు కుంకాలే మెయిన్ అండి ఈ పూజకి అయితే. మనకి పార్వతీదేవి సాక్షాత్తు ఆ గౌరీ మాత అనమాట. మనం పెళ్ళికి అయ్యేటప్పుడు మనకి ముందుగా ఆడవాళ్ళతో చేస్తారు కదా గౌరీ పూజ. సో ఇదే అనమాట. సో నాకు మళ్ళీ పెళ్లి తర్వాత ఇదే మొదటిసారి చేయడం. చాలా బాగా అనిపించింది. చాలా బ్లెస్డ్గా అనిపించింది. చక్కగా శ్రావణ మంగళవారం ఆ గౌరీమాత ఆశీస్సులతో మొదటిసారిగా నేను వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమ పవన్. బై బాయ్.